రత్నపురం అనే రాజ్యం స్వర్గంలా మెరిసిపోయేది. పచ్చని పొలాలు, నిండుగా ప్రవహించే నది, సందడిగల మార్కెట్లతో ఆ రాజ్యం ఎంతో వైభవంగా ఉండేది. వీరేంద్రవర్మ అనే పరాక్రమవంతుడు ఆ రాజ్యాన్ని పాలిస్తూ ప్రజలందర్నీ సంతోషంగా చూసుకునేవాడు. అయితే ఇంతటి వైభవం, అందమైన రాజభవనం ఉన్నా మహారాజు మనసులో మాత్రం ఏదో వెలితి. తరచుగా ఆయన తనలో తాను ఏదో ఆలోచిస్తూ ఒంటరితనంతో బాధపడేవాడు. ఒకరోజు సాయంత్రం రాజు తోటలో నడుస్తూ ఉంటే అప్పుడు ఒక కోతి వేటగాళ్ళ వలలో చిక్కుకుని భయంతో వణుకుతూ కనిపించింది. రాజు వెంటనే ఆ కోతిని దయతో విడిపించాడు. ఆ కోతి కృతజ్ఞతతో రాజుకు నమస్కరించింది. రాజు తనతో పాటుగా ఆ కోతిని రాజభవనానికి తీసుకుని వెళ్ళాడు. ఆ కోతికి మండుక అని పేరు పెట్టాడు. ఆ రోజు నుంచి రాజు మరియు మండుకకు మధ్య గాఢమైన స్నేహం మొదలైంది. ఇద్దరు తోటల్లో తిరుగుతూ, కలిసి ఆడుతూ ఎంతో సంతోషంగా గడిపేవారు. మండుక రాజును కాపాడే సైన్యంలా మారిపోయింది. దాని చేష్టలు చూసి మంత్రులు నవ్వుకునేవారు. కాని సోమదేవ అనే మంత్రి మాత్రం ఆందోళన పడేవాడు. ఒకరోజు అతడు రాజును హెచ్చరించాడు. మహారాజా, మూర్ఖుడితో స్నేహం ప్రమాదకరం. రాజు నవ్వుతూ అన్నాడు, ఇది సాధారణ కోతి కాదు, నా స్నేహితుడు. మండుక తనను సైనికుడుగా భావిస్తూ గర్వపడేది. ఒకసారి అది సేవకుడిని వెంటాడుతూ సరదాగా పరిగెత్తింది. మంత్రి మాత్రం ఆకాశంలో మేఘాలు చూస్తూ ఏదో అపాయం జరగబోతుంది అని భావించాడు. ఒకరోజు తీవ్రమైన వేసవి కాలం. రాజు అలసిపోయి తన విశ్రాంతి గదికి వెళ్ళాడు. మండుక విశ్వాసంగా అతని పక్కన కూర్చుని గాలి విసురుతోంది. అప్పుడు ఒక చిన్న ఈగ రాజుగారి గదిలోకి వచ్చింది. అది వచ్చి రాజుగారి చెంపపైన వాలింది. మండుక వెంటనే దాన్ని తరిమేందుకు ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినా ఆ ఈగ తిరిగి వస్తూనే ఉంది. మండుకకు కోపం వచ్చింది. దాని కళ్ళలో ఆగ్రహం పెరిగింది. అప్పుడు అక్కడ ఒక మెరిసే ఖడ్గం కనిపించింది. మండుక ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంది. ఆ ఈగను చంపేయాలి అని భావించింది. ఆ ఈగ రాజుపైన వాలింది. అప్పుడు మండుక ఖడ్గాన్ని పైకెత్తి ఈగను చంపే ప్రయత్నం చేసింది. కానీ ఆ ఖడ్గం నేరుగా రాజుపైన పడింది. ఈగ మాత్రం తప్పించుకొని వెళ్ళిపోయింది. రాజుకు గాయమైంది. సైనికులు పరిగెత్తుకుంటూ లోనికి వచ్చారు. వైద్యులు రాజును రక్షించేందుకు ప్రయత్నించారు. మండుక మాత్రం భయంతో వణికిపోయింది. తను చేసిన తప్పు తెలుసుకుని తీవ్ర పశ్చాత్తాపంతో కూర్చుంది. కొంతకాలానికి రాజు కోలుకున్నాడు. ఆ సంఘటన అతనికి గొప్ప పాఠం నేర్పింది. సాయంత్రం తోటలో నడుస్తున్న సమయంలో మండుక వినమ్రంగా తల వంచి నించుంది. అప్పుడు రాజు ఆలోచించాడు, మూర్ఖుడి స్నేహం కన్నా తెలివైన శత్రువు మంచివాడు అని.